Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ పై విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. కావాలనే ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే పంట కొనుగోలు ప్రారంభమయ్యాయి. తాజాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు తీపి కబురు చెప్పారు. గతంలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు. అయితే తాజాగా బోనస్ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ పై విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రైతులకు బోనస్ ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. అసలు బీఆర్ఎస్, బీజేపీ మాకు పోటీయే కాదని అన్నారు. రాష్ట్రంలో 12 సీట్లలో తాము జెండా ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోందని అన్నారు. ఇందులో ఎవరున్నా బయటకు వస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగులకు పాల్పడబోదని అన్నారు. అలాంటి సంస్కృతి తమకు లేదని వెల్లడించారు. మరోవైపు రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.